సుప్రీంకోర్టులో నేడు అదానీ హిండెన్బర్గ్ అంశంపై విచారణ జరగనుంది. గత విచారణ సందర్భంగా మదుపర్ల భద్రత నిర్ధారించే అంశంలో నిపుణుల కమిటీ చేసేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపింది. హిండెన్బర్గ్ నివేదిక వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో అదానీ కంపెనీల్లో అవకతవకలపై విచారణ జరపాలన్న పిటిషన్ కూడా విచారించనుంది సుప్రీం. అదానీ కంపెనీల్లో ఎల్ఐసి, ఎస్బీఐ పెట్టుబడులపై దర్యాప్తు జరపాలని పిటిషనర్ కోరగా దానిపై విచారణ జరగనుంది. అదానీ కంపెనీల్లో అవకతవకలపై విచారించాలన్న పిటిషన్పై రోజు సుప్రీంకోర్టు విచారణ జరపనుంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు ఢిల్లీ నుంచి మా కరెస్పాండెంట్ శివ జాయిన్ అవుతున్నారు. శివ, విచారణ ఎన్ని గంటలకు ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోంది? సత్యశేఖర్, ఈ రోజు సుప్రీంకోర్టులో దాఖలైన అదానీ హిండెన్బర్గ్ అంశంపై విచారణ కొనసాగనుంది. ఇక గత విచారణ సందర్భంగా మదుపరుల భద్రతను నిర్దేశించే అంశంలో నిపుణుల కమిటీ వేసేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని కేంద్రం తెలిపింది. దీనిపై కమిటీ విచారణ వేసి విచారించేందుకు సహకరిస్తామంటూ కూడా కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ నేపథ్యంలోనే బుధవారం ఈ కమిటీలో సభ్యులు ఎవరెవరు ఏంటంటే కూడా స్టేజ్ కవర్ లో ఒక నివేదికను సుప్రీంకోర్టు కు సమర్పించింది కేంద్ర ప్రభుత్వం. అయితే దానికి సంబంధించి విచారణ ఈ రోజు జరగనుంది. అంటే దీనిలో కమిటీ సభ్యులు ఎవరెవరు ఉంటారంటే కూడా ఈ రోజు సుప్రీంకోర్టు తీర్పు వెలువరించే సందర్భంలో కమిటీ సభ్యుల పేర్లు వీళ్ళందరికీ కూడా సంబంధించి విచారణ జరగనుంది. అయితే ఇది హిడెన్బర్గ్ నివేదికలో వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో అప్పటి నుంచి అదానీ కంపెనీల అవకతవకలపై విచారణ జరపాలని మరో పిటిషన్ కూడా దాఖలైంది. దానిపై కూడా ఈ రోజు సుప్రీంకోర్టు ధర్మాసనం విచారించనుంది. ఇక అదానీ కంపెనీలో ఎల్ఐసి, ఎస్బీఐ పెట్టుబడులపై దర్యాప్తు జరపాలని పిటిషనర్ కోరారు. అయితే అసలు ఈ అదానీ గ్రూపులకు సంబంధించి హిడెన్బర్గ్ ఇచ్చిన రిపోర్టు, అదానీ గ్రూపులో నెలకొన్న స్టాక్స్ కానీ ఆ గ్రూపు నిర్వహించే వ్యాపారాలకు సంబంధించి అవకతవకలు జరిగాయి. అంటే హిడెన్బర్గ్ నివేదిక ఇచ్చిన తర్వాతే ఈ అదానీ గ్రూప్ లో షేర్ వాల్యూస్ అనేది పడిపోయాయి. కస్టమర్లకు, మదుపరులకు అనేక విధాలుగా నష్టాలు వాటిల్లాయంటూ కూడా ప్రధానంగా ఆరోపణ వచ్చింది. దానికి సంబంధించి విచారణ కొనసాగించాలంటూ కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దానిపై ఈ రోజు విచారణ కొనసాగించింది. అయితే ఇటు అదానీ గ్రూప్ కూడా అదానీ గ్రూప్ తరపున కూడా పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ హిడెన్బర్గ్ ఉద్దేశపూర్వకంగానే అమెరికాకు చెందిన ఈ సంస్థ ఉద్దేశపూర్వకంగా సర్వే నిర్వహించి అదానీ గ్రూప్ వ్యతిరేకంగా ఈ నివేదికలు రావడం, ప్రజలకు తీసుకెళ్లడం వల్ల ఆ సంస్థకు లక్షల కోట్ల ఈ పెట్టుబడులు అనేది ఆదాయం అనేది లాస్ అయ్యిందంటూ కూడా అదానీ గ్రూప్ నుంచి కూడా పిటిషన్ దాఖలయ్యాయి. అయితే ఈ కేంద్ర ప్రభుత్వం కమిటీకి అంగీకరించడంతో ఈ రోజు ఆ కమిటీ నివేదిక ఎవరెవరు ఉంటారో కమిటీలో సభ్యులు, దాని విధి విధానాలు ఏంటి అనేది కూడా ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. అంటే అదానీ గ్రూప్ కు సంబంధించి హిడెన్బర్గ్ ఇచ్చిన రిపోర్ట్ కు వ్యతిరేకంగా ఈ రోజు పిటిషన్ దాఖలయ్యాయి కాబట్టి దానిపై విచారణ ఏ విధంగా కొనసాగుతుంది, సుప్రీంకోర్టు ధర్మాసనం ఏ విధంగా ఎటువంటి తీర్పు వెలువరించడం అనేది కూడా తెలియాల్సి ఉంది. అయితే ఇది మధ్యాహ్నం లోపు దీనిపై విచారణ కొనసాగే అవకాశం ఉందని సమాచారం. సతీష్, రైట్, థ్యాంక్ యూ శివ.